మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడడం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వరద ప్రభావిత జిల్లాలకి చెందినటువంటి పార్టీ నేతలకి కేసీఆర్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. కేసీఆర్ వారిని ఫోన్లో కాంటాక్ట్ అయి వారి అక్కడి నుంచి జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఆయన వరద బాధితులకి అందుబాటులో ఉండాలని సూచన చేశారట. పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని చెప్పి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కీలక నేతలు అవసరమైతే వరద ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచన చేశారు. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసి పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేస్తున్నాయి. హైటెన్షన్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా నడుముల్లోతు నీళ్లు చేరుకున్నాయి. సో వర్షాల నేపథ్యంలో ఈ ప్రాంతాలు అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ వారందరినీ కూడా పార్టీ నేతలు అరెస్ట్ చేశారు. సో పార్టీ నేతలందరినీ కూడా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలో పాల్గొనాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఫోన్లో అక్కడ జరిగేటువంటి ఆ విషయాలపైన ఆరా తీశారు, సమాచారం తెలుసుకున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో కేసీఆర్ ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే మున్పు ప్రాంతాలను పరిశీలించబోతోందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సైరన్ ఉదబుత్ అనుకోవాలా, లేకపోతే ప్రజల్లో సహాయం కోసం వెళ్తోంది? ఎలా ఆలోచించాలి? అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నేతలతో మాట్లాడారు కేసీఆర్. మాట్లాడిన తర్వాత ప్రకటన విడుదలేశారు. మొదట ఫస్ట్ ప్రయారిటీ కింద పార్టీ శ్రేణులు వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సహాయం అందించాలి, చర్యలు చేపట్టాలి, వారందరికీ అండగా ఉండాలి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. చెప్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు కొట్టుకుపోతా ఉన్నాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని రహదారులే పూర్తి స్థాయిలో ప్రస్తుతం కటాఫ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లపైనే నీళ్లు నిలుస్తుండడము, జలమయం అవుతుండడంతో కొన్ని ఏరియాలకు రవాణా రాకపోకలు బంద్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. వాటన్నిటి నేపథ్యంలో ఆయన అలర్ట్ చేశారు. ముఖ్యంగా పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి మొత్తం ఖమ్మం దాకా ఉన్నటువంటి పరిస్థితులను, వరద పరిస్థితుల పైన తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే ఇల్లు నీళ్లలో మునిగిపోయాయో, తర్వాత రోడ్లన్నీ తెగిపోయి రవాణా వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయిందో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాటికి సంబంధించిన విషయంలో అలర్ట్ గా ఉండాలి అంటూ జరిగినటువంటి పరిస్థితుల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి ముఖ్య నాయకులకు ఇప్పటికే ఫోన్ చేశారు, వాళ్ళందరితో మాట్లాడారు, అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దిశగానే ప్రస్తుతం పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలి అనేటువంటిది ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు కూడా కేసీఆర్ సూచించారు. సో కాస్త ఈ రోజు జాయినింగ్స్ ఉన్నాయి యాక్చువల్ గా పార్టీలో, అవి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు తదుపరి కార్యక్రమాల కోసం. తదుపరి వరద ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని వరద ప్రభావిత ప్రాంతాలకు అండగా ఉండడానికి మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు, అండగా ఉండాలనేటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలలో అలర్ట్ చేయడంలో, వారికి సహాయ చర్యలు అందించడంలో, పునరావాసం కల్పించడంలో, ఓవరాల్ గా ఇమీడియట్ గా మరమ్మతులు చేయడంలో ఫెయిల్ అయింది అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చేలాగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో అలర్ట్ గా ఉండాలనేటువంటి దిశగా ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. సో మొత్తానికి ఈ రోజు కేటీఆర్ ఎవరెవరు వెళ్ళబోతున్నారు, క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులంతా పర్యటించబోతున్నారు అనేటువంటి ఒక మాట చెప్పారని చెప్తున్న నేపథ్యంలో ఎవరెవరు పర్యటించబోతున్నారు? సిద్దిపేట, మెదక్ లో కేటీఆర్, అటు హరీష్ రావు, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల కేటీఆర్ ఏమైనా పరామర్శించ వెళ్లే అవకాశం ఉందా? వారు అందరు అక్కడ కళ్ళెత్తిరిగే అవకాశం కనబడుతోందా? ఇప్పటికే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తా ఉన్నారు. ఆయనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా వరద ప్రభావితం ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ గానీ, నిజామాబాద్, మెదక్ గానీ, వరంగల్, ఖమ్మం సంబంధించిన ప్రాంతాల నాయకులతో మాట్లాడారు. ఆయా జిల్లా నాయకులు దీన్ని పురమాయించారు. వారందరినీ కూడా వెంటనే అందుబాటులో ఉండాలి క్షేత్రస్థాయిలో అనేటువంటిది. సో బీఆర్ఎస్ వరద సమయంలో క్షేత్రస్థాయిలో అండగా నిలబడాలి ప్రజలకు అనేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తారు కేసీఆర్. ప్రస్తుతానికి కేటీఆర్ కూడా కేవలం ప్రజలకి సహాయం చేయడం కోసం మాత్రం వరకే ఆలోచించాలి, లేదంటే ఈ వరదలకు సంబంధించి అకస్మాత్తుగా వచ్చిన వర్షాలని ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని రకంగా జంగు సారిని కూడా ఊది ఒక ఉద్యమానికి ప్రభుత్వం వ్యతిరేకం కూడా చేసే అవకాశం కనబడుతుంది జన? అంటే ఎగ్జాక్ట్ అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ పంపించాల్సినటువంటి ప్లేసెస్ లో హెలికాప్టర్ పంపించలేకపోయారు. కొంతమంది ఇళ్ల పైన, కొంతమంది కరెంటు పోల్స్ పైన, కొంతమంది ఎత్తైన కొండల పైన వాళ్ళంతా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వారి విషయంలో త్వరగా స్పందించి ఉంటే
వారికి సహాయం త్వరగా అందేది, కొద్దిమంది ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశం ఉండే అనేటువంటిది దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తూ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. నష్టపోయినటువంటి పంట పొలాలకు ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ను కూడా తెరపైకి తెస్తా ఉంది. ప్రస్తుతం దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు, త్వరగా జరుగుతున్న పరిణామాలపైన ఫోకస్ చేయలేదు. పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది తప్ప పార్టీని కాపాడుకోవడానికో పార్టీ విషయాల్లో ప్రజల విషయాన్ని పిడచెవిన పెట్టిందనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంకొక క్షేత్రస్థాయిలో ప్రధానమైనటువంటి సమస్యను ప్రభుత్వం గుర్తించాలి. తాగునీరు లేదు. ప్రస్తుతం వరద ప్రాంతంతో పూర్తిగా తాగునీరు అందుబాటులో లేదు. వారికి తక్షణంగా త్రాగునీరు అందించాలి, వైద్య సహాయాన్ని అందించాలి. చిన్నపిల్లలు, వృద్ధులకు, మహిళలకు, గర్భిణులకు. తర్వాత ఇమ్మీడియట్ గా వారికి ఫుడ్ సహాయం, ఆహార సరఫరా కోసం దృష్టి పెట్టాలి. తదుపరి వెంటనే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు సహకరించాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వీటన్నిటిపైన డిమాండ్ చేస్తా ఉన్నారు. పంట పొలాలకు సంబంధించిన చదువులకు నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి 25,000 అనే డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాలనేటువంటి కేసీఆర్ పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ మధు. సో ప్రస్తుతానికి డైరెక్ట్ గా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఫోన్లో ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడారు. ఆయన ముఖ్య నేతలతో కూడా మాట్లాడారు. అక్కడ సమస్యాత్మకమైన ప్రదేశాలకు సంబంధించి సమస్యని ఆయన ఆరా తీశారు. ఆ తర్వాత మీరు కూడా రంగంలోకి దిగండి, మీరు కూడా ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొనండి వాటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఆయన పిలిపించినట్టు తెలుస్తాం. మరోవైపుగా ముఖ్య నేతలు సైతం ఆ ముంపు ప్రాంతాలకు వెళ్ళి పరామర్శించాలని చెప్పి కూడా ఆయన సూచన చేసినట్టు తెలుస్తోంది. కాదు లెవెల్లో కాదు మమ్మీ అమ్మ రాత్రి అంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డా. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు అరే అమ్మ అది చూడలేరు కావచ్చావు చాలా మంది పని చాలా మంది ఉంది పండుగ ఓకే, ఇది కరెంట్ సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా మెదక్, కామారెడ్డి ఈ 2 జిల్లాలు చాలా కీలకమైనటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ గా ఉన్నాయి. ఇప్పుడు మరో 3 జిల్లాలు దీనికి తోడయ్యాయి. నిర్మల్, సిద్దిపేట అండ్ నిజామాబాద్. ఈ 3 జిల్లాలకు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనకు రేకెత్తించే విధంగా వరదలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వాగులు, వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. హైవేల పైన భారీగా వరద నీరు చేరింది. రోడ్లన్నీ కూడా కోతకు గురయ్యాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఏకంగా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్ళవలసినటువంటి ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. పూర్తిగా ముక్కలకు అయిపోయింది. కల్వట్లన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా రాకపోకలకి తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నడుముల్లోతు నీరు చేరుకున్నాయి. సో చాలా చోట్ల ప్రజలు చిక్కుకున్నారు. మెదక్లో పోతిరెడ్డిపేట దగ్గర ఒక 3 కూలీలు మోటార్లు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అందులో చిక్కుకుపోయాయి. వాటిని బయటికి తీసుకెళ్లేందుకు వెళ్ళిపోయి అక్కడే చిక్కుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ప్రస్తుతానికి మంత్రులు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మెదక్లో పర్యటిస్తున్నారు. ఆయన దామోదర్ రాజనరసింహ కూడా పర్యటించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మెదక్లో కొన్ని పలు ప్రాంతాల్లో ఆయన
పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. అటు నిజామాబాద్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పర్యటించే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లోనే ఏరియల్ వ్యూ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలని పరిశీలించే అవకాశం కనబడుతోంది. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన పర్యటించబోతున్నారు. అక్కడ పరిస్థితిని అంచనా వేయబోతున్నారు. అధికారులతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో కేసీఆర్ ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడుకొచ్చారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరద గురవుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఆ వరద గురవుతున్నటువంటి ప్రాంతాల దగ్గర నుంచి నేతలతో మాట్లాడుకొచ్చారు. అక్కడ సమస్యల్ని ఆయన ముందుగా అడిగి తెలుసుకున్నారు, ఆరా తీశారు. ఆ తర్వాత డైరెక్ట్గా అవసరమైతే ప్రత్యక్షంగా మీరు కూడా సహాయక చర్యలో పాల్గొనాలంటూ కూడా ఆయన సూచన చేసినట్టు తెలుస్తోంది. మరోవైపుగా ముఖ్య నేతలు కూడా మీరు సైతం ముంపు ప్రాంతాల్లో పర్యటించండి, అవసరమైతే అక్కడికి వెళ్ళిపోయి వారి సహాయాల్లో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి కూడా ముఖ్య కార్యకర్తలు కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారట. మరి కేసీఆర్ ఆదేశాల మేరకు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రంగంలో దిగబోతోంది. కేవలం ప్రజలకు సహాయం చేయడమే కాక ప్రత్యక్షంగా ప్రతిపక్ష పార్టీగా కూడా ఉన్నారు కాబట్టి అటు ప్రభుత్వం పైన కూడా కొంత జంగు సరినుండే అవకాశం కనబడుతోంది. ముందుగా అంచనా వేయకపోవడం, ఈ పరిస్థితిని గమనించకపోవడం, ఇవన్నిటి విషయాల్లో కూడా ప్రభుత్వం పైన కూడా కొంత ఆగ్రహం వెలగే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాకి కేటీఆర్ కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన అక్కడ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ ప్రజల్లో కూడా ఆయన తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా రంగంలో దిగారంటే కొంత రాజకీయంగా ఈ విషయానికి రంగు కూడా అదే అవకాశం కనబడుతుంది. రాజకీయంగా రంగు కూడా పులిమి ఒక రణరంగంగా మారే అవకాశం కనబడుతోంది. వర్షాల చుట్టూ ఇప్పుడు రాజకీయం జరిగే అవకాశం కనబడుతోంది.